మనం సరిగ్గా జీవించినప్పుడు క్రీస్తు వలె ఉంటాం. సరిగ్గా లేకపోతేనే సహోదరులారా, ప్రవక్త అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు, క్రీస్తు విరోధి వలనే మనము కూడా నాశనం అవుతుంది. నీవు బుద్ధిమంతుడు అయితే ఖచ్చితంగా బ్రతుకుతావు. బుద్ధిమంతుడు అయితే బ్రతుకుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటాడు తెలుసా? బ్రతుకుతావు, జీవమునకు నాయకుడకు ఆయనను వెంబడిస్తాడు. మన జీవానికి నాయకుడు ఎవరండి? జీవానికి నాయకుడు ఎవరు? యేసుక్రీస్తు. ఈ జీవానికి నాయకుడు, నీకు నాయకుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. బుద్ధిమంతులు అయితే ఆయననే వెంబడిస్తావు. ఆయన చెప్పినట్టు జీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆమెన్ చెప్తారు? ప్రవక్త కొన్ని మాటలు అంటున్నారు. కానీ క్రైస్తవులారా, ఎత్తబడుట గురించి ఆనందించండి. ఎత్తబడుట గురించి ఆనందించమని చెప్తున్నారు. గ్లోరీ, హల్లెలూయా. ఏమంటున్నారు ప్రియులారా? మనం ఆనందించాలంట. ఆయన ఏమంటున్నాడు? ఆనందించు ఎత్తబడుట గురించి. ఆమేన్, హల్లెలూయా. మీ పరలోక నాయకుని యొక్క మాటలను వినండి. ఎవరి మాటలు అవసరం లేదు. మన నాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మీ పరలోకపు నాయకుని యొక్క మాటలు వినండి. అవి ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆ నాయకుని మాటలు ఎంత ఆనందంగా ఉంటాయో, ఆ మాటలు ఎంత సులువుగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాటలు వినండి. నా యొద్దకు రమ్మని ఆయన పిలుచుచుండగా, హల్లెలూయా, ఆయన అంటున్నాడు, ఓ నా యొద్దకు రండి. ఒకే ఒక స్వరముతో ఆయన వచ్చునని జవాబిస్తున్నాడు. నిజమైన ప్రియులారా, ఆ స్వరమే దేవుని వాక్యమై ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.